ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మలక్పేట నల్గొండ చౌరస్తాలో దహనం చేసి కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెకోలేఖర్ శ్రీనివాస్ చౌదరి ఘట్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలను దెబ్బతినే విధంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిషన్ సింగ్, రాహుల్ సింగ్, రోహిత్, లింగాల శ్రీనివాస్ గౌడ్, షాకిల్, షాద్ ఖాన్, సాయిరాం, వికాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ నిన్న దహనం చేసి మరియు అసభ్యకరమైన పదజాలంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం బీఆర్ఎస్ నాయకులు తిట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కాల్చేటప్పుడు ఘోరంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించినట్టు మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాబట్టి ఇది రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కానీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు తీవ్రంగా ఈ సంఘటన హృదయాలను కలిసివేసింది. కాబట్టి మరి నిన్న హోలీ పండుగ ఉండే కాబట్టి హోలీ పండుగ రోజు డిస్టర్బెన్స్ జరగవద్దని మరి ముఖ్యంగా ఈరోజు ధర్నా ప్రోగ్రాం కూడా మేము పూనుకోవడం జరిగింది మధ్యాహ్నం 2 గంటలకు. మరి ముఖ్యంగా ఏమైందంటే మా ముస్లిం సోదరులందరూ కూడా మరి రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మరి నమాజు చేసే ప్రక్రియ ఉంటుంది కాబట్టి మేము ధర్నా కూడా విరమించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఎవరైతే నిన్న రేవంత్ రెడ్డి గారిది దిష్టిబొమ్మ కాల్చి మరి ఏదైతే అసభ్యకరమైన పదజాలం వాడిరో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ చెదర్గట్టు ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి చెదర్గట్టు ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు అందరూ కూడా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి దాదాపు 6 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వారి మీద చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో అవన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే నిన్న జరిగిన సంఘటనకు అందులో పోలీసులు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వారు దహనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐలు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని మరి మాకు వీడియోస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఇటువంటిది ఏమైనా ఉంటే చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆపాలని, మరి ముఖ్యంగా ఎవరైతే ఇవన్నీ చేశారో మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఇన్స్పెక్టర్ గారికి పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు 6 సెక్షన్లు మీద కేసులు బుక్ చేసిరు, వాళ్ళని తీసుకురావడం జరిగింది. కాబట్టి మునుముందు ఇటువంటి ఏవైనా ఉన్నా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని వారిని మేము కోరుకుంటున్నాం. మరి ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరిగితే మేము కూడా తీవ్రంగా
ప్రతిఘటించాల్సి వస్తుంది. మరి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వస్తుంది. తప్పకుండా ఎవరైనా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా కానీ, ఇలాంటి సంఘటనలు పాల్పడినా కానీ తప్పకుండా వారి మీద చట్టపర్యాలు